మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. పెట్ల ఉమాశంకర్ గణేష్ పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. చిన్న చిన్న కేసులు కాదు, అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టి మరీ చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. లైవ్ లో చూసాం. మిగతా అప్డేట్స్ చూద్దాం. కూటమి పాలనలో మొన్న యూరియా, నిన్న గ్యాస్, నేడు ఇంధనం కొరత. సంక్షోభాలను పసిగట్టడంలో కూటమి సర్కార్ అట్టర్ ఫ్లాప్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏ బంక్ వద్ద చూసినా నో స్టాక్ బోర్డులే కనిపిస్తున్నాయి. దీంతో చంద్రబాబు ప్రభుత్వాన్ని మొద్దు నిద్ర నుంచి మేల్కొలిపేందుకు అన్ని నియోజకవర్గాల్లో పెట్రోల్ బంకుల వద్ద వైఎస్ఆర్సీపీ నిరసనలు చేపట్టింది. చంద్రబాబు పాలనలో రైతులు యూరియా కోసం, పింఛన్ కోసం, వృద్ధులు రేషన్ కోసం, మహిళలు గ్యాస్ కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వైఎస్ఆర్సీపీ శ్రేణులు మండిపడ్డారు. పెట్రోల్ పంపుల వద్ద చంద్రబాబు, లోకేష్ నిల్చుంటే ప్రజల అవస్థలు అర్థమవుతాయని హితవు పలికారు. ఇటు విజయవాడ బ్యాంక్ సెంటర్ హెచ్పీ పెట్రోల్ బంక్ వద్ద మాజీ మంత్రి వెల్లంపల్లి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నేతలు నిరసన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంధన కొరతపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 70% బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయని, ప్రభుత్వం మాత్రం అన్నీ ఉన్నాయని అబద్ధాలు చెబుతోందని విమర్శించారు. మంత్రులు విహారయాత్రల్లో ఉంటే సామాన్యులు క్యూ లైన్లలో అల్లాడుతున్నారన్నారు వెల్లంపల్లి శ్రీనివాస్. ఆంధ్ర రాష్ట్రంలో పెట్రోల్కేమో తిప్పలు పడుతున్నాయి, మంత్రులకేమో విదేశీ ట్రిప్పులు మాత్రం బాగా జరుగుతున్నాయి. పెట్రోల్కి మాత్రం ప్రతి ఒక్కళ్ళు తిప్పలు పడుతున్నారు. మంత్రులకి విదేశీ ట్రిప్పులు మాత్రం బాగా తిరుగుతున్నారు, విహారాలు చేస్తారు బాగా. ఎందుకంటే గత శుక్రవారం నుంచి మొదలు ఈ రోజు వరకు కూడా 5 రోజుల నుంచి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా డీజిల్, పెట్రోల్ అనేది విపరీతమైన షార్టేజ్ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు మన భవనపురంలో చాలా పురాతనమైన లారీ స్టాండ్ ఇది. విజయవాడ లారీలన్నీ కూడా ఈ లారీ స్టాండ్కి రావాల్సిందే. ఈ చుట్టుపక్కల ఉన్న బంకులన్నీ కూడా ఎప్పుడు కూడా అనునిత్యం కూడా రద్దీతో ఉండే పరిస్థితి. ఇది నో స్టాకు. మనం ఉన్న ఈ బంకు, హెచ్పి బంకు, ఇప్పుడే నేను వాళ్ళందరితో కూడా మాట్లాడాను. 25వ తారీఖు ఎన్నిటి పెట్టారంట. ఈ రోజు వరకు కూడా ఆయిల్ రాలేదు, సాయంత్రానికి వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు వాళ్ళు. ఇలా విధంగా బంకుల్లో ఆయిల్ లేకుండా నో స్టాక్ అని పెడుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది? కొరత లేదు, మీరు ప్యానిక్ అవ్వబాకండి, మీరు అంతా బాగా దొరుకుతుంది అంటున్నారు. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు అమరావతిలోది విజయవాడలో రండి. అమరావతి వదిలేసి అమరావతిలో బంకులు ఉండవు అసలు. ఎందుకంటే అక్కడ మనుషులు ఉండరు, జనాలు ఉండరు, బంకులు ఉండవు. ఆయనకి ఆ ప్రాబ్లం తెలియట్లేదు. ఎందుకంటే ఆయన దాదాపు 20 బళ్ళు క్యాన్వేతి వెళ్తుంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ బళ్ళకి మాత్రం డైరెక్ట్గా ఆయిల్ కొడుతున్నారు. ఆ బళ్ళకి మాత్రం ఈరోజు ఒకసారి వచ్చి రియాలిటీగా బయటికి రమ్మని చెప్పండి. బయటకు వచ్చి ఈ బంకుకు రమ్మని, భవనపురంలో ఉన్న ఈ 4-5 బంకులు రమ్మని చెప్పండి. 1 లీటర్ డీజిల్ కొట్టిమని చెప్పండి ఎక్కడైనా సరే. కానీ సంగారెడ్డిలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం.